హలో ఆల్, 7 శనివారాల వ్రతం పూజా విధానంలో ఫైనల్ పార్ట్ ఇది. ఇంతకుముందు వీడియోలో 11 ఉపచారాలు చూశారు కదా. ఇప్పుడు మిగిలిన 5 ఉపచారాలు ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం అండ్ 7 శనివారాల వ్రత కథలు. ఎన్ని కథలు ఉన్నాయి, అసలు ఎలా చదువుకోవాలి, స్వస్తి ఎలా చెప్పుకోవాలి, ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మిగిలిన 5 ఉపచారాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు స్వామివారికి శ్లోకం చదివి ధూపం వేసిన తర్వాత దీపంని కూడా తీసుకొని మెల్లగా స్వామివారి ఫోటో ముందు తిప్పుతూ ఈ శ్లోకం చదువుకొని దీపం కూడా సమర్పించాలి. ఆ తర్వాత నైవేద్యాలన్నీ స్వామివారి ముందు పెట్టి ఈ శ్లోకం చదివి నెక్స్ట్ తాంబూలంకి తమలపాకు, వక్క, సున్నం, పచ్చకర్పూరం అండ్ ఒక పువ్వు పెట్టి తాంబూలం ఉపచారం కూడా స్వామివారికి సమర్పించాలి. ఆ తర్వాత హారతి శ్లోకం చదువుతూ స్వామివారికి కర్పూర హారతి ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని అక్షింతలు అండ్ పువ్వులు చేతిలో పట్టుకొని మంత్రపుష్పం ఉపచారం కూడా చేసిన తర్వాత మీరు లేచి నుంచొని మీ కుడివైపుగా 3 ఆత్మ ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర చామరం ఉంటే చామరం వీస్తూ ఈ మంత్రం చదువుకోవాలి. అయిపోయాక కింద మంత్రం చదువుకొని వ్రత కథలు స్టార్ట్ చేయాలి. వ్రత కథలు చదివి కొబ్బరికాయ కొట్టాకే పూజకి స్వస్తి చెప్పాలి. వ్రత కథలు మొత్తం 4 ఉంటాయి. అన్ని చదివితే చాలా మంచిది. అన్నీ కూడా సీక్వెన్స్లో ఒక కంటిన్యూటీతో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది అసలు వెంకటేశ్వర స్వామి ఎలా వెలిశారు, ఈ కలియుగం అంతమయ్యేంత వరకు మన చుట్టూనే ఉండి మనకి రక్షలా ఎలా ఉంటారో చెప్పే కథ. సెకండ్ది కుమ్మరి భీముడి కథ. కుమ్మరి భీముడు స్వామివారికి పరమ భక్తుడు. ఈ స్టోరీ తన భక్తితో పాటు ఏ ఆడంబరం స్వామివారికి అవసరం లేదు, భక్తి ఉంటే చాలు అని చెప్పే కథ. థర్డ్ కథ శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామితో 7 శనివారాల వ్రతం చేస్తే సకల శని బాధలు పోయి అన్ని శ్రేయస్సులు పొందాలి అని స్వామివారికి చెప్పిన కథ. మనం శనిదేవుణ్ణి భయంతో మొక్కుతాం కదా, కానీ ఈ స్టోరీ చదివితే ఇంకెప్పుడు మీరు భయంతో మొక్కరు, మీ భయాలని పోగొట్టే స్టోరీ ఇది. ఇంకా లాస్ట్ స్టోరీ దేవదత్త దంపతుల కథ. అంటే 7 శనివారాల వ్రతం పూజ అసలు ఎలా చేయాలి, దాన్ని చేయడం వల్ల అపమృత్యు నుంచి కూడా తప్పించుకోగలిగే అంత పుణ్యం ఈ దంపతులకి ఎలా కలిగిందో చెప్పే కథ. ఈ స్టోరీస్ అన్ని చదువుకొని కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారికి సమర్పించాక ఈ స్వస్తి మంత్రంని చదువుకుంటే వ్రతం కంప్లీట్ అయినట్లే. ఇదే మొత్తం పూజ ప్రాసెస్ అన్నమాట. ఈ వ్రతం చేస్తున్నప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్ని నేను రేపు మార్నింగ్ ఒక వీడియోలో క్లారిఫై చేస్తాను. పీఠం పెట్టే దగ్గర నుంచి పీఠం ఎత్తేంత వరకు మీకు ఒక్క డౌట్ కూడా మిగలకుండా అన్నిటినీ క్లారిఫై చేశాను. ఒకవేళ మీకు 7 శనివారాల వ్రతం కంప్లీట్ పూజా విధానం PDF లింక్ కావాలి అంటే కామెంట్స్లో గోవిందా అని టైప్ చేయండి. నేను మీకు పర్సనల్లీ PDF లింక్ సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.